60 సిఆర్పిసి కింద సాక్షిగా పిలిచినప్పుడు నిందితుడిగా మారే అవకాశం ఎంతవరకు ఉంటుందంటారు? అలాగే విచారణ ఆయన సమయంలో చుట్టూ లాయర్ పక్కన ఉండేందుకు అనుమతి ఉంటుందంటారా? ఉంటుంది మేడం. ఆయన పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. వాళ్ళు అనుమతించాలి. సిట్ అది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ గా మేడం. సిట్ అనేది కూడా ఆయన పెట్టుకోవచ్చు, లాయర్ టైం అడగవచ్చు, లాయర్ సలహాలు తీసుకోవచ్చు, లాయర్ సూచనలు తీసుకోవచ్చు. కానీ నిజానికి ఆయన ఒక విట్నెస్ గా చెప్పడానికి అంత పెద్ద అవసరం లేదు. తతంగామా, సరంజామా, కథాకామం అంత డెప్త్ గా అవసరం లేదు. నిజంగా ఆయనకి ఇన్నోసెంట్ అనుకోండి, ఇన్నోసెంట్ అయితే శిక్ష చేయలేం కదా మేడం. మనం అయితే ఆయన చెప్పిన దాన్ని బట్టి ఆయన ఏం చెప్తాడు, ఆయన ప్రేమాపేసి ప్రాథమికంగా ఆయన అనుమానాలు ఉన్నాయా, ఆధారాలు ఉన్నాయా, అవకాశం ఉందా అని ఆలోచిస్తూ ఉంటారు. ఆలోచించుకొని ఆయన ముద్దాయిగా ఉంచాలి, ఓన్లీ సాక్షిగా ఉంచాలని ఆలోచిస్తారు వాళ్ళ సిట్ అధికారులు కూడా. అది ప్రాపర్ వేలో ఈయన చెప్పిన తర్వాత కూడా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఎవరు వచ్చినా కూడా కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, శ్రవణ్ రావు కావచ్చు, ప్రభాకర్ రావు, వీళ్ళందరూ చెప్పింది ఏంటంటే పెద్ద ఆయన అనుమానాస్పదంగా వస్తుంది. అంటే అది కేసీఆర్ కే పరోక్షంగా చెప్పగానే చెప్పినట్టు అవుతుంది. అది కొంత కేసీఆర్ ని విచారిస్తే ఇంకా క్లారిటీ వస్తుంది మేడం, తప్పనిసరిగా. ఒకవేళ నోటీసులో పేర్కొన్న అడ్రస్లో వ్యక్తి లేకపోతే నోటీసును గోడకు అంటించడం చెల్లుబాటు అవుతుందంటారా? అది లీగల్ గా ఉంది మేడం, 100% అబ్సల్యూట్ గా అవుతుంది. బీయింగ్ అడ్వకేట్ చెప్తున్నా, లీగల్ గా ఎక్కడైతే ఉందో వాళ్ళ సమన్స్ ఏదైతే రికార్డెడ్ అడ్రస్ అంటే అఫీషియల్ అడ్రస్, ఆధార్ కార్డు ప్రకారంగానే కేసీఆర్ అనుకోండి, ఎన్నికల అఫిడవిట్ ప్రకారంగానే అడ్రస్ ఉందంటే ఆ అడ్రస్ కి గోడ కంటించేసి అదే తీసుకెళ్లి వాళ్ళు సిట్ అధికారులకు మళ్ళీ సబ్మిట్ చేస్తారు కోర్టులో. సో యాజ్ ఈజ్ గా యాక్సెప్ట్ అవుతుంది మేడం, నో డౌట్ ఎట్ ఆల్. లీగాలిటీ అది. మనం బయట సివిల్ కోర్టు ప్రొసీజర్ కూడా అంతే ఉంటుంది, ఎక్కడైనా అంతే ఉంటుంది, క్రిమినల్ కేసులోనే అంతే ఉంటుంది. ప్రొసీజర్ అదే మారదు కదా మేడం. సమన్ సర్వ్ అనేది ప్రొసీజర్ కామన్ గా ఉంటుంది. 160 సిఆర్పిసి ప్రొసీజర్ కూడా కామన్ గానే ఉంటుంది. ఖచ్చితంగా కేసీఆర్ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు నందినగర్ లో వాళ్ళకి సహకరించి చెప్తే బాగుంటుంది ఆయనకు కూడా. అంటే ఆయన ఏమి ఇన్నోసెంట్ కాబట్టి ఆయన అంటున్నారు కదా నాకు ఏ సంబంధం లేదు అంటున్నారు కాబట్టి చెప్తే బాగానే ఉంటుంది ఆయన. సరే ఆయన హెల్త్ ఇష్యూస్ కావచ్చు, మీరు అన్నట్టుగా ఇంకా ఫర్దర్ గా ఇష్యూస్ ఉంటే ఆయన వాయిదా అడిగితే వాళ్ళు ఇస్తీయొచ్చు. అది డిపెండ్ అపాన్ సిట్ ఆఫీస్ అధికారులు, సజ్జనార్ గారి మీద, అధికారుల మీద, టైం సెన్స్ మీద, అన్నిటి మీద ఆధారపడుతుంది. ఇక్కడ మొన్న హరీష్ రావు కావచ్చు, అలాగే కేటీఆర్ విషయంలో కావచ్చు, సిట్ విచారణ దాదాపుగా 8 గంటల నుంచి 7-8 గంటల వరకు సిట్ విచారించింది. మరి కేసీఆర్ ఒకవేళ సిట్ విచారణకి వెళ్తే గనక ఎంతసేపు విచారించే అవకాశం ఉంది? ఇప్పుడు మేడం ఇంతసేపు విచారించినది ఎక్కడ ఉండదు. విచారణ అనేది ఏంటంటే, విచారించడం అంటే ఇన్వెస్టిగేషన్, ఇంట్రాగేషన్, వాళ్ళ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం కోసం రకరకాల వే ఆఫ్ స్టైల్లో, రకరకాల విధానంలో విమర్శ వాళ్ళు అడుగుతూ ఉంటారు, అవన్నీ కూడా ప్రశ్నిస్తూ ఉంటారు వాళ్ళు. మనం చూసాం కేటీఆర్ గారు తిప్పి అడిగారు, అడిగిన ప్రశ్న అడిగారు, మళ్ళీ అడిగారు అన్నారు ఆయన. విచారణ అట్లే ఉంటుంది మేడం. మనం ఎలా మనం వాళ్ళు ఏ విధంగా అడగాలని మనం డిసైడ్ చేయలేం కదా. మేము ఇప్పుడు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తాం కోర్టులో, ఏం అడగాలనేది మేము మా లీగాలిటీ మీద, ఇష్యూ మీద, ఉన్నటువంటి కేసు మీద ఆధారపడి మేము అడుగుతూ ఉంటాం. అక్కడే కదా దొరికేది. మరి మనం ఏమనుకుంటాం అంటే తిప్పి అడుగుతున్నారు, అది అడుగుతున్నారు, మళ్ళీ అడుగుతున్నారు, అట్లా కాదు. అది క్రాస్ ఎగ్జామినేషన్ అది అంతే ఉంటుంది. అది అట్లనే వాళ్ళు నిజాలు తెలియకుండానే బయటపడతా ఉంటాయి. అదే పోలీసు వాళ్ళ స్కిల్, అడ్వకేట్ స్కిల్. మరి క్రాస్ ఎగ్జామినేషన్ ఇది ఆర్ట్ అనేది అందుకోసమే. వాళ్ళ ఎగ్జామినేషన్ లోనే వాళ్ళు తెలియకుండా ఆన్సర్లు వస్తూ ఉంటాయి. మనం ఏదో సమాధానం చెప్తానో, ఏదో వాళ్ళు అడుగుతున్నారు అనుకుంటాం, కానీ ఆటోమేటిక్ ఆన్సర్లు వచ్చేస్తాయి. ఆ తర్వాత అన్ని ఫ్రేమ్ అయినప్పుడు అప్పుడు అర్థం అవుతూ ఉంటాయి, అరే ఇలా ఇంత ఉందా దీని మీనింగ్ అనుకుంటాం మనం. ఎందుకంటే మేము ప్రాక్టీసింగ్ అడ్వకేట్ 21 years స్టాండింగ్ నాది. అందువల్ల ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి అర్థం కావు. వాళ్ళు ఇప్పుడు కేటీఆర్ గారు మన బయటకు వచ్చి ఇచ్చిడిగా ఎగతాళిగా వాళ్ళు అడిగింది అడుగుతున్నారు, మళ్ళీ అడుగుతున్నారు, ఏదో అడుగుతున్నారు, ఎన్నిసార్లు చెప్పాలి, తిప్పి అడుగుతున్నారు. అట్నే ఉంటది ఇన్వెస్టిగేషన్ అనేది, అంతే ఉంటది. వాళ్ళు ఒక పాయింట్ దొరికితే చాలు, కేసు మొత్తం క్లియర్ అయిపోతుంది. అది ఒక పాయింటే కదా మేడం. కేసు కొట్టేయాలన్నా, నిలబడాలన్నా, కూలబడాలన్నా ఒక పాయింట్ తోటి ఉంటుంది. అదే కేటీఆర్ గారికి అర్థం కాకను మరి కావాలని సిట్ అధికారులు అపహాస్యం చేసినట్టుగా, అవహేళన చేసినట్టుగా మాట్లాడారు, మనం చూసాము, విన్నాం. సో వాళ్ళు అడిగేది ఉంటుంది. ఎన్ని గంటలు మీరు అడిగారు, ఎన్ని గంటలు అనేది, ఎంతసేపు అనేది, ఆయన ఇచ్చే ఆన్సర్ మీద, వీళ్ళు సాటిస్ఫై మీద, ఇచ్చేటువంటి క్వశ్చన్ల మీద, ఆ క్వశ్చన్ ఒక తయారు చేసుకుని వస్తారు అధికారులు. ఆ క్వశ్చన్లు బట్టి అడుగుతూ ఉంటారు, ఇది ఆన్సర్ ఇస్తా ఉంటారు. అనుబంధ ప్రశ్నలు కూడా ఉంటాయి మళ్ళీ. అంటే అప్పటికప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి కూడా కొన్ని క్వశ్చన్ రేజ్ కావచ్చు, ఆ క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. అట్లా ఫర్దర్ గా ముందుకు పోతుంటుంది కేసు కూడా.